బ్రహ్మచారిణీ తత్వంతో అమ్మవారు అనుగ్రహించిన మహాపురుషులు శృంగగిరి పీఠాధిపతులై ఉన్నారు. సాయంకాలం ప్రదోష వేళ దాటాక చంద్రమౌళీశ్వరారాధన చేసి శారదామాత దేవాలయంలో వస్తారు. వస్తున్నప్పుడు వజ్రవైఢూర్యాలు పొదిగినటువంటి అద్భుతమైనటువంటి దుస్తులు వేసుకుంటారు. వేసుకుని పలు వ్యాఖ్యాన సింహాసనాధీశ్వరులుగా ఈ భూమి మీద నడిచి వెడుతున్నటువంటి వేరొక సరస్వతి స్వరూపంగా నడిచి వచ్చి శారదాంబ గుళ్ళో శారదాంబ ఎదురుగుండా సింహాసనం మీద కూర్చుంటారు. వ్యాఖ్యాన సింహాసనాధీశ్వర అని బిరుదు పెట్టి పిలుస్తారు. అపర సరస్వతి స్వరూపమై కూర్చుంటారు తపశ్చక్రవర్తులై. అంతటి మహాపురుషులు పుట్టిన గడ్డ ఇప్పటికీ ఉన్నారు అలా సేవ చేస్తూ. బ్రహ్మచారిణీ అమ్మవారి ఎదురుగా గురువుగారు ఆసీనులైనగా అక్కడ కొంతమంది సంగీత ఆలాపన చేస్తారు. తర్వాత పంచాంగ శ్రవణం చేస్తారు. ఆ తర్వాత ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వణ వేదం లను గురించి కూడా చెప్తారు. మహాహారతి కూడా ఇస్తారు.